హాయ్ అండి, బాగున్నారా? నేను మీ నరేష్ని అండి. నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలో కేరళ మోడల్ ఇల్లులు కడటానికి చూస్తానికి వెళ్ళానని చెప్పా కదా. అది కట్టేలోపు ఈ స్విచ్ బోర్డులు తీసి కొత్తవి పెడతాం అనేది రీమోడల్ చేస్తున్నాం అని చెప్పి మీకు ఇంతకుముందు ఈ వీడియో అయితే పెట్టున్నాను. ఒకసారి మీకు గుర్తు చేద్దామని చెప్పి మరలా ఈ వీడియోని మీకు గుర్తు చేస్తున్నానండి. మళ్ళీ ఏంటి పత్తాగా ఈ వీడియో పెడుతున్నారని అనుకోపాకండి. తర్వాత స్విచ్ బోర్డులని కంప్లీట్గా బిగించేయటం, స్విచ్ బోర్డ్స్ కూడా కంప్లీట్గా వేసేయటం, ట్యూబ్ లైట్లు హాలోస్ అన్నీ వేసేయటం. ఈలోపు పైన అయిపోయిందని చెప్తే మళ్ళీ రెండోసారి వెళ్ళి అది వైరింగ్ అంతా ఎలా చేయాలి, ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఏది వేయాలి, ఎక్కడ ఏది పెట్టాలి, ఎక్కడ స్విచ్ బోర్డ్స్ అని మెయిన్ అని అలాంటివి వేయాలి. వేసిన తర్వాత మీకు వైరింగ్ అప్డేట్ చేస్తానని చెప్పే కదండి. ఈలోపు ఆ చిన్న సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి వచ్చేసింది వైరింగ్ చేస్తానన్న ఇల్లు అయితే. ఇదిగోండి మొత్తం వైరింగ్ అయితే చేసేసాను, అయిపోయింది. ఇది గోడ మీద మధ్యలోకి కాకుండా అంచమ్మటి నుంచి లాగానండి. ఎందుకంటే కిందకి మళ్ళీ సపరేట్గా కనపడుతుందని చెప్పి అంచమ్మటైతే లాగాను. ఈ వీడియోని మీకు వైరింగ్ అంతా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అప్డేట్ ఇస్తానని చెప్పా కదా, అదేనండి ఈ వీడియో. ఇదిగో ఇక్కడ వచ్చేసి మెయిన్స్, స్విచ్ బోర్డ్స్ అన్నీ ఇక్కడ అయితే సెట్ చేశాను అనమాట. బయట పక్క మెయిన్ ఉంటే మంచిది కదండి. ఒకవేళ లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కూడా, లాంగ్ క్యాంప్కి వెళ్ళినప్పుడు కూడా బయటే మెయిన్స్ అన్నీ ఆపేసుకుని వెళ్తారు కదా. ఇవన్నీ వచ్చేసి హాలర్స్కి, ట్యూబ్ లైట్స్కి పాయింట్స్ అయితే లాగేశానండి. ఒక విషయం చెప్పాలంటే ఇది పెయింటింగ్ అయిన తర్వాత వైరింగ్ అయితే చేయమన్నారు. కానీ నేను వైరింగ్ పెయింటింగ్ అవ్వకముందే చేస్తాను. పెయింట్ వేసినప్పుడు ఆ పైపుల మీద, స్విచ్ బాక్సుల మీద కూడా పెయింట్ పడిద్ది కాబట్టి అది వైట్గా కనపడకుండా పెయింట్లో కలిసిపోయిద్ది అని ఓనర్స్కి అయితే నేను సలహా ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా సరేనని చెప్పి పెయింట్ అతన్ని 2 రోజులు ఆపేసి 2 రోజులు టైం అయితే నాకు ఇచ్చారనమాట. ఈ మొత్తం పెయింటింగ్కి ముందు వైరింగ్ చేయటం వల్ల ఆ పైపులు కానీ, స్విచ్ బోర్డ్స్ కానీ మొత్తం కంప్లీట్గా పెయింట్లో అయితే కలిసిపోయినాయి. మళ్ళీ విడిగా సపరేట్గా కనపడకుండా, విడిగా సపరేట్గా అంటే పైపులు, ఆ బాక్సు అంతా వైట్ కలర్లో కనపడుతుంది. అది ఈ కలర్కి మ్యాచ్ అవ్వదు. సపరేట్గా ఒక వైట్ కలర్లో, అదిగో పైన వైట్ పైప్ కనపడుతుంది చూసారా, ఆ రాడ్ల మధ్యలో అట్లా కనిపిస్తుంది. అదంటే పైన కాబట్టి పెద్దగా గబ్బుకొని చూడరు, కానీ వాళ్ళు సమ్మట చూస్తారు కదా. అందుకని ఈ సైట్ అమ్మటి నుంచి కార్నర్లో నుంచి పైపు రన్ చేయడం అయితే జరిగింది. ఇక ఆ మాత్రం కనపడకుండా చెయ్యాలంటే మాత్రం కొంచెం కష్టమే. అప్పటికి మ్యాక్సిమం సీలింగ్లో నుంచి వైరింగ్ అంతా లాగేసా. ఎందుకంటే సీలింగ్ వేసేస్తారు కదా, వేసిన తర్వాత ఆ పైప్స్, వైర్లు అవన్నీ కనపడవు. సీలింగ్ వేసిన తర్వాత సీలింగ్ మాత్రమే కనపడుతుంది, సీలింగ్లో లైట్లు మాత్రమే కనపడతాయి, ఫ్యాన్ ఒక్కటే కనపడుతుంది, మిగతాదంతా కనపడుతుంది కదా. అందుకని మొత్తం వాష్రూమ్ దగ్గర కానీ, బెడ్రూమ్ దగ్గర కానీ స్విచ్ బోర్డ్ మొత్తం దర్వాజా పక్కన ఇవ్వటం అయితే జరిగింది. ఇక ట్యూబ్ లైట్స్కి, హాలోస్కి పెట్టేశాను. ఇది బెడ్ అన్నమాట. బెడ్ దగ్గర 2-way స్విచ్ సిస్టమ్ అన్నమాట. బెడ్ మీద ఉన్నప్పుడు ఆన్ ఆఫ్ చేసుకునేదానికి మొత్తం కంప్లీట్గా అయితే సీలింగ్లో నుంచే మ్యాక్సిమం రన్నింగ్ చేసానండి. ఎందుకంటే వాల్ మీద అయితే మళ్ళీ సపరేట్గా కనపడుతుంది. ఇదిగోండి ఇది వచ్చేసి వాష్రూమ్లో గేజర్ పాయింటు, లైట్ పాయింటు, ఎదురుగా మీకు కింద కనిపించింది వచ్చేసి మన వాష్ బేసిన్ ఎదర మిర్రరు, పైన లైట్ అనమాట. ఇది హాల్లో స్విచ్ బోర్డ్ అండి. ఇది మొత్తం వైరింగ్ అయిపోయాక పెయింట్ వేస్తే పైప్ ఎక్కడ ఉందో కూడా కనపడట్లేదు చూసారా. ఆ పెయింట్లో ఆ పైప్ అనేది కలిసిపోయింది. అలా కలిసిపోవడం వల్ల చూసేదానికి కూడా నీట్గా ఉంటుంది. గబుక్కున ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా అంత ఇదిగా, అంత బాగోలేదు అన్నట్టుగా కనపడకుండా మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. ఇదంతా బయట వరండా అన్నమాట. ఈ వరండాలోకి లైట్ పాయింట్స్ అంటే వాళ్ళు ఉయ్యాల కింద ఉక్కులై పెట్టుకున్నారు. మ్యాక్సిమం వాళ్ళు ఎక్కువ వైరింగ్ అంతా గజిబిజిగా లేకుండా నీట్గా, చక్కగా, సింపుల్గా ఉండేటట్లుగానే వాళ్ళు ప్లానింగ్ అయితే చేసుకున్నారు.
సీలింగ్లో మాత్రం లైట్స్, ఫ్యాను అవి కామనే. బెడ్రూమ్లో, హాల్లో ఇదంతా వచ్చేసి వాళ్ళు ఖర్చు పెట్టుకున్న దానికి మనం కొంచెం న్యాయం అయితే చేయాలి కదండి. ఎలా పడితే అలాగ వైర్లు, ఎలా పడితే అలా పైపులు, ఎలా పడితే అలాగ స్విచ్ బోర్డ్స్ వేసేస్తే వాళ్ళు అంత ఖర్చు పెట్టుకొని చేసుకున్న దానికి అంతా మన పని అంతా గజిబిజి అయిపోయినట్టు ఉంటుంది. అందుకే చూసేదానికి నీట్గా ఉండేటట్లుగా స్విచ్ బోర్డ్లని, పైపులని, వైరింగ్ అంతా మ్యాక్సిమం సీలింగ్లోనే రన్నింగ్ చేశాను. కిచెన్లో లైట్ పాయింట్స్ కూడా సీలింగు లోపల నుంచే యువతల పక్కకి బెజ్జం వేసి వేయటం అయితే జరిగింది. ఇదిగోండి ఎదురుగా కనిపించే లైట్ అయితే అది. పైపు కనపడలేదు కానీ పాయింట్ వచ్చింది. హాల్లో సీలింగ్ ఉంది కాబట్టి సీలింగ్లో నుంచి వైరు లాగేసి ఇటు పక్క అయితే పాయింట్ పెట్టేశారనమాట. ఈ వీడియో మీకు దేనికో దానికి ఉపయోగపడుతుందండి. అందుకే నేను మీకు ఇంత క్లియర్గా, ఇంత వివరంగా చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇల్లు కట్టించుకునేటప్పుడు కూడా వైరింగ్ అనేది గజిబిజిగా కనపడకుండా చక్కగా నీట్గా సింపుల్గా ఉండేటట్లుగా చేయించుకోండి. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ స్విచ్ బోర్డులు, ఎక్కడ పడితే అక్కడ పైపులు, ఎక్కడ పడితే అక్కడ వైర్లు కొంచెం చూసేదానికి కూడా బాగుండదు. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ స్విచ్ బోర్డులు వేసిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ అయితే నేను మరలా ఇస్తాను, మరలా మీ ముందుకి వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. బాయ్.